కీర్తి భర్త రాజేష్ బాగా డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బుల్ని కీర్తి ఫ్రెండ్స్తో పాటు పార్టీలని, షాపింగ్ అని ఖర్చు పెడుతుండేది. ఇంట్లో రూపాయున్నా అది తీసుకుని ఖర్చు పెట్టే వరకు మనసు ప్రశాంతంగా ఉండేది కాదు కీర్తికి. ఎప్పుడూ ఏదో ఒకటి కొందామని, లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్దామని ఆ ఆలోచనలతోనే ఉండేది. అయితే ఒకరోజు రాజేష్ ఉద్యోగం కాస్త పోయింది. 2 నెలల వరకు సరైన ఉద్యోగం దొరక్క ఇక్కడ అక్కడ అప్పులు చేసి ఆ నెల గడిపాడు. రాజేష్ అప్పుడు తన భార్యతో, చూసావా కీర్తి, నేను డబ్బులు సంపాదించి తెస్తున్నప్పుడు నువ్వేమో తెగ ఖర్చు పెట్టేదానివి. ఒక్కరోజు కూడా ఆ డబ్బు దాచిపెడదామని ఆలోచించేదానివి కాదు. అదే దాచుంటే ఈరోజు మనకి ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉండేది కదా. డబ్బులు ఖర్చు చేయటం సులువు, కానీ అది జాగ్రత్త చేయటం మాత్రం చాలా కష్టం. 2 నెలలు మనకి పని లేకుండా పోయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చెయ్యి చాపి అడగాల్సి వస్తుంది. అదే నేను తెచ్చిన డబ్బు నువ్వు జాగ్రత్తగా ఇంటి ఖర్చులు పెట్టి మిగిలిన డబ్బులు దాచుంటే మనకి అప్పు లేకుండా ఉండేది కదా. అందుకే ఎప్పుడూ సమయం మనది కాదు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. వచ్చిన డబ్బులు జాగ్రత్త చేయటం నేర్చుకో కీర్తి. ఇంకా వచ్చే నెల నుండి తెచ్చిన డబ్బుల్ని అప్పులు తీర్చిన తరువాత మిగిలిన డబ్బులు జాగ్రత్తగా ఉంచు. ఇంత జరిగిన తరువాత కూడా నాకు బుద్ధి రాదా అండి? మళ్ళీ ఖర్చు పెడతాననుకుంటున్నారా? తెచ్చిన డబ్బులు జాగ్రత్త చెయ్యాలని మీ ఉద్యోగం పోయిన రోజే అనుకున్నాను నేను. మీరు జీతం తెచ్చాక చూస్తారు కదా నా ఖర్చు ఎలా ఉంటుందో. మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, కీర్తి నీలో ఇంత మార్పు వచ్చిందా అని. పోనీలే, నీలో మార్పు వచ్చిందంటున్నావుగా, అది మంచిదే. నువ్వలా చేస్తావని నేనైతే నీకు జీతం తెచ్చివ్వటం మానేయను. ఈసారి కూడా నా జీతం డబ్బులు నీకే ఇస్తాను. నాకే ఇవ్వండి, నేనేమైనా కాదన్నానా ఏంటి? అలా కొద్ది రోజులు గడిచాక రాజేష్ రోజూ ఆఫీస్లో పనికెళ్లటం మొదలెడతాడు. కొత్త ఆఫీస్లో జాయిన్ అయిన నెల రోజుల తరువాత రాజేష్ తన జీతం తెచ్చి కీర్తికిస్తాడు. కీర్తి ఇంకా కొద్ది కొద్దిగా అప్పట్లో చేసిన అప్పు కట్టేస్తుంది. మిగిలిన డబ్బుతో ఇంటికి కావలసిన సామాన్లు తెచ్చుకుంటుంది. వంట కూడా చాలా తక్కువగా చేస్తూ ఉంటుంది. కొద్ది రోజులు అలా జాగ్రత్తగా ఇల్లు గడపడం మొదలెడుతుంది కీర్తి. అయితే ఒకరోజు రాజేష్, ఏంటి కీర్తి, అన్నం మరీ కొంచెమే వండావు? ఇలా అయితే సగం ఆకలితో లేవాల్సి వస్తుంది. అయినా కూరేంటి చిన్నపిల్లలకు పెట్టినట్టు ఇంత చిన్న కప్పులో పెట్టావు? భోజనం అనేది తృప్తిగా చెయ్యాలి కదా. ఇలా చేస్తే నువ్వు దాచిన డబ్బంతా హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది. కొంచెం చూసుకొని వంట చేయవే. ఏంటండి మీరు మరీ చెప్తున్నారు? ఇప్పుడు దాన్ని కడుపు నిండా తిన్నారనుకోండి, తర్వాత కడుపులో గడబిడ చేసినా ఏదైనా జరిగి వాంతులైనా ఇబ్బంది పడతారు కదా. కడుపు కొంచెం ఖాళీగా ఉంచుకోవడం మంచిదే. అప్పుడైనా డాక్టర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. కొంచెం కడుపు ఖాళీగా ఉంచాలన్నది వాస్తవమే, కానీ మరి ఇంత ఖాళీగా ఉంచితే నిద్ర పట్టాలి కదే. రాజేష్ ఎంత చెప్పినా కీర్తి పట్టించుకోకుండా ఉంది. రోజు కీర్తి వాడిన బట్టలే వాడటం, చిరిగేంత వరకు ఒకటే బట్టల్ని వాడటం, అన్నీ తక్కువగా ఖర్చు పెట్టటం, ప్రతి దగ్గర రూపాయి లెక్క పెట్టటం, ఇలా చేస్తూ ఉండేది. కొద్ది నెలలు గడిచాక కీర్తి మరియు రాజేష్ని చూడ్డానికి కౌసల్య ఇంకా రఘురాం వచ్చారు. వాళ్ళు చాలా ఆశలతో కొన్నాళ్లు కొడుకు కోడలి దగ్గర ఉండి వెళ్లిపోదామనుకున్నారు. కౌసల్యని రఘురాంని చూడగానే రాజేష్ కళ్లలో చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే చాలా రోజుల తరువాత తల్లిదండ్రుల్ని చూశాడు. చాలా రోజుల తరువాత మా అమ్మ నాన్న వచ్చారు. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, ఏ లోటు లేకుండా చూసుకో. ఏం కావాలన్నా అది వండి పెట్టు. నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సామాన్లన్నీ తీసుకొస్తాను. ఈ విషయం మీరు మరీ అంతలా చెప్పాలా అండి? నేను బాగా చూసుకుంటాను. మీరీ విషయంలో అస్సలు కంగారు పడద్దు. అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు మిగిలిన సామాన్లు తెచ్చి ఏం చేస్తారు? అవి ఎక్కువైతే ఇంట్లో ఉండి పాడైపోతాయి. ఉన్నవైపోయాక నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. ఇంట్లో ఏ సామాన్లున్నాయో నాకు తెలుసులే, పర్వాలేదు. నేను వచ్చేటప్పుడు పట్టుకొస్తాను. నువ్వు శ్రమపడాల్సిన అవసరం ఏం లేదు, నేనున్నాను కదా అని రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కీర్తి, కౌసల్య మరియు రఘురాంకి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంటగదిలోకెళ్లి వంట చేయటం ప్రారంభించింది. కొలతలతో అందరికీ వంట చేస్తుంది. అత్త మరియు మావయ్య వచ్చారని అన్నం, సాంబార్, కూర చేసి పెట్టింది. చేసిన వంటని 4 ప్లేట్లలో భోజనం వడ్డించింది. చిన్న చిన్న కప్పులలో కూరలు పెట్టింది. వెళ్లి తన అత్త మామల్ని పిలుస్తుంది.
ఇంతలో రాజేష్ కూడా ఇంటికొస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి భోజనం చూసి తినడానికి కూర్చుంటారు. కీర్తి చాలా బాగా వంట చేస్తుంది. నలుగురు కూర్చుని తింటుంటారు. మావయ్య గారు, వంట బాగుందా? మీకు నచ్చింది కదా? చాలా బాగుందమ్మా. చాలా రుచిగా వండావు. నీకింత బాగా వంటొచ్చని అస్సలు అనుకోలేదు. అవునండి, కోడలు చాలా రుచిగా వంట చేసింది. నిజంగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఆగండి మీరు, ఆఖరిలో మజ్జిగ వేసుకొని అన్నం తింటారుగా. నేను కొంచెం అన్నం మరియు మజ్జిగ కూర పట్టుకొస్తాను. ఆ మాట వినగానే కీర్తి ఒక్కసారిగా భయపడింది. కౌసల్య గబగబా వంటగదిలోకెళ్లి పాత్ర తీసి చూడగానే ఖాళీగా ఉంది. వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఏంటి కీర్తి, నీకు కొలత తెలియలేదా? మీ ఇద్దరి కోసమే వంట చేసినట్టు చేసావు. ఇక్కడ నలుగురం ఉన్నాం కదా, కొంచెం ఎక్కువగా వండాలని తెలీదా? రేపటి నుండి నేను సాయంగా ఉంటానులే. ఏం వండాలో ఎంత వండాలో చెప్తాను. వెంటనే రాజేష్ తన వైపు చూసి, నీకు చెప్పాను కదా, అమ్మా నాన్న ఉన్నంత వరకు కొంచెం పద్ధతిగా బాగా చూసుకోమని. నీ పిసినరితనం మళ్ళీ చూపించటం మొదలెట్టావా? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఖర్చు పెడితే డబ్బులన్నీ బీభత్సంగా ఖర్చు పెడతావు. దాయటం మొదలెడితే తినడానికి కూడా పెట్టకుండా దాస్తున్నావు. ఇదెక్కడలవాటి నీకు? రోజుకొక వింత క్యారెక్టర్ చూపిస్తుంటావు. నీతో పడలేకపోతున్నాను. ఊరుకోండి, అత్తయ్య గారు మావయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో నా మీద జోకులేస్తారేంటి? అయినా జాగ్రత్త చేసిన తప్పే, చేయకపోయినా తప్పే. ఏం చెయ్యాలేంటి? నేను సరిగ్గానే మన నలుగురి కోసం వండాను. కానీ అత్తయ్య గారే ఎక్కువ ఆకలేస్తుందని ఎక్కువ తినాలనుకుంటున్నారు. నన్నేం చేయమంటారు? అది కూడా నాదే తప్పంటున్నారు. అనవసరంగా ఎక్కువ వండి మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకొని పాడైపోయిన భోజనం తినే కన్నా అప్పటికప్పుడు కొద్దిగా వండుకొని ఫ్రెష్గా తినటం మంచిది కదండీ. ఆరోగ్యానికి కూడా అది చాలా మంచిది. ఏంట్రా మీరిద్దరూ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏమేం సరుకులు తేవాలని అడుగుతున్నాను. తను చెప్తుందంతే. సాయంత్రం కీర్తి వంట చేయటం ప్రారంభిస్తే కౌసల్య వచ్చింది. నేను కూడా సాయం చేస్తానని అడిగింది. నేనుండగా మీరెందుకత్తయ్యా కష్టపడటం అని చెప్పి కౌసల్యని పంపించేసింది. తనే మళ్ళీ యథావిధిగా తక్కువగా వండుతుంది. అయితే సరుకులన్నీ తక్కువగా వండటం, కొంచెం కొంచెంగా వండటం, పళ్ళు కూడా లెక్కబెట్టి ఇంట్లో పెట్టటం, ఇవన్నీ చూసి కోడలి పిసినరితనం కౌసల్య రఘురాంలకి అర్థమైపోయింది. ఒరేయ్ రాజేషు, కోడలు పిల్లేంట్రా బాగా పీసినారిలా ఉంది. ప్రతిదీ కొలత చూసుకొని వండుతుంది. టీ పెట్టటం కూడా చాలా కొలత మీద పెడుతుంది. ఇదెక్కడ అన్యాయంరా బాబు. ఇలా అయితే మీ సంసారం ఏమవుతుందిరా? తనకెలాగైనా బుద్ధొచ్చేలా చెయ్యాలరా. ఇలా అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. కొద్ది నెలల ముందు తెచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉండేది. ఓసారి నా ఉద్యోగం పోయిన తరువాత జాగ్రత్త చేయమని చెప్పానంతే. తర్వాత ఇలా తయారైంది. నేను తనకి చాలాసార్లు చెప్పాను, కానీ తనేమో మారట్లేదు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. తనకి బుద్ధి ఎలా రాదో చూస్తాను. రాజేష్ని వెంటనే కళ్ళు తిరిగి పడిపోమని చెప్పింది కౌసల్య. రాజేష్ కళ్ళు తిరిగి పడిపోతాడు. కీర్తి గబగబా తన గదిలో నుండొస్తుంది. అయ్యో, ఏం జరిగిందండి? లేవండి! ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తను లేవలేదు. ముఖంపై నీళ్లు కొట్టినా లేవలేదు. వెంటనే కీర్తి హాస్పిటల్కి ఫోన్ చేయాలని ఫోన్ తీసింది. ఇంతలో కౌసల్య, ఎందుకమ్మా డాక్టర్కి ఫోన్ చేయటం? కొద్దిసేపు ఆగు, అదే స్పృహ వస్తుంది. ఇప్పుడు డాక్టర్కి డబ్బు పెట్టి ఖర్చు పెట్టడం ఎందుకు? అంతా అనవసరం. కాళ్ళు చేతులు పట్టుకొని 2 కుదుపులు కుదిపితే వాడే లేచి కూర్చుంటాడు. అయ్యో అత్తయ్య, ఈ సమయంలో ఖర్చు అంటారేంటి? చూడండి ఎలా ఉన్నారో. మొహంపై నీళ్లు కొట్టినా లేవట్లేదు. నాకెందుకో భయంగా ఉందత్తయ్యా. డాక్టర్కి చూపిద్దాం. స్పృహ లేని మనిషిని పట్టుకొని కుదుపమంటారేంటి? మరి నువ్వు పెట్టే భోజనానికి నీరసం వచ్చి పడిపోడా? నువ్వు చేసే పనులు చూడు ఎంత దారుణంగా ఉన్నాయో. బయటికెళ్ళి కష్టపడే మనిషికి అంత తక్కువ భోజనం పెడితే వాడేమవుతాడో నీకు అర్థమవుతుందా? అయినా మనిషికి ఆరోగ్యం కన్నా ఇంకా ఏది విలువైంది కాదు. ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అయినా అంత డబ్బు దాచి ఏం చేస్తావు? కడుపు నిండా భోజనం కూడా తినలేకపోతున్నావు. కనీసం వీడికి పెట్టలేకపోతున్నావు. ఇలాగే చేస్తూ ఉన్నావనుకో, ఇప్పటికే వీడు బక్క చిక్కిపోయాడు. ఇంకా ఏమవుతాడో తెలుసా? నువ్వు కూడా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు. నీ ఆరోగ్యాలు పాడు చేసుకుని డబ్బు దాయాల్సిన అవసరం ఏం లేదు.
చక్కగా తిని మిగిలిన డబ్బులు దాచుకోండి చాలు అని రాజేష్ని లేవమని చెప్పింది. వెంటనే రాజేష్ లేచి నిలబడ్డాడు. తర్వాత నుండి కీర్తి పిసినరితనం చేయటం మానేస్తుంది. చక్కగా అత్తమావలకి మరియు భర్తకి వండిపెట్టి సంతోషంగా ఉంటుంది. కుశాలపురం అనే ఊళ్ళో 15 సంవత్సరాల కిందట కౌసల్యకి పెద్ద కొడుకు రాజేష్ అనే అబ్బాయి ఉన్నాడు. తను పుట్టిన 15 సంవత్సరాల తరువాత రాకేష్ అనే ఇంకో అబ్బాయి పుట్టాడు. రాజేష్ తన తమ్ముణ్ణి అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఆడించటం, తర్వాత స్కూల్కి తీసుకెళ్లటం, అటు నుండొచ్చాక హోంవర్క్ చేయించటం, ఇలాంటి పనులన్నీ చేయించేవాడు. అలా కొద్ది రోజుల తరువాత రాజేష్కి మంచి ఉద్యోగం వచ్చింది. తను ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఇంటికొచ్చి తన తమ్ముడు రాకేష్ని చాలా బాగా చూసుకునేవాడు. కొద్ది రోజుల తరువాత రాజేష్కి వాళ్ళమ్మ కౌసల్య, నాన్న రఘురాం కలిసి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించాలనుకున్నారు. నాన్న, నా స్నేహితురాలికి ఒక కూతురుంది. తను చాలా మంచిది. నీకు సరైన ఈడు జోడు. నీతో తనకి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. నువ్వేమంటావ్? నేను ఈ విషయాన్ని మీ నాన్నగారితో కూడా మాట్లాడాను. మీ నాన్నగారేమో అమ్మాయి చాలా మంచిది, నీకిచ్చి వివాహం జరిపిస్తానంటే ఒప్పుకున్నారు. నువ్వు కూడా సరేనంటే వెంటనే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టమమ్మా, మీకేది నచ్చితే అది చెయ్యండి. తను మన ఇంటికి కోడలిగా సరిపోతుందంటే తప్పకుండా చేసుకుంటాను. ఎందుకంటే మన ఇంటికి ఎటువంటి అమ్మాయి కావాలో మీ ఇద్దరికి బాగా తెలుసు కదా. మీరేదంటే అదే చేస్తాను. రాజేష్ అలా సమాధానమివ్వడంతో కీర్తిని రాజేష్కిచ్చి వివాహం చేద్దామని ఒక మంచి ముహూర్తం నిర్ణయిస్తుంది కౌసల్య. కీర్తి అసలేం చదువుకోలేదు. ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ కుట్లు అల్లికలు నేర్చుకొని ఏదో తన పని తను చేసుకుంటూ ఉండేది. అయితే కౌసల్య ముహూర్తం నిర్ణయించిన తరువాత కొద్ది రోజులకి పెళ్లి రోజొస్తుంది. కౌసల్య పెద్ద హడావిడేం లేకుండా ఇంటి ముందు ఒక చిన్న పందిరేసి అక్కడే వీధిలో ఉన్న వాళ్ళని, బంధువుల్ని పిలిచి దగ్గరుండి అన్నీ సాంప్రదాయ పద్ధతిలో కీర్తికి రాజేష్కి వివాహం జరిపిస్తుంది. కానీ పెళ్లి చాలా ఆర్భాటంగా జరిగిందని చెప్పి అక్కడున్న వాళ్ళంతా అనుకుంటారు. ఎందుకంటే అప్పట్లో ఆ చిన్న పందిరి వేయడం కూడా చాలా పెద్ద విషయం. కీర్తి ఇంటికొచ్చినప్పటి నుండి వాళ్ళింట్లో అందరినీ చాలా బాగా చూసుకునేది. అత్తగారి చేతిలో పని తీసుకుంటూ చాలా బాగా చూసుకునేది. పెళ్లి జరిగిన కొద్ది రోజుల తరువాత రాజేష్ ఉద్యోగం మానేసి సొంతంగా షాప్ ప్రారంభిస్తాడు. కీర్తి, నాకు మధ్యాహ్నం భోజనానికి రావటం కుదరదేమో. నువ్వెలాగూ తమ్ముడి కోసం క్యారేజీ కడతావు కదా. నాకు కూడా ఒక బాక్స్లో అన్నం పెట్టేసేయ్, నేను అక్కడే తినేస్తాను. ఎందుకంటే ఈరోజు షాప్ కోసం సరుకులు వస్తున్నాయి. నేను అక్కడే ఉండి లెక్కలు చూసుకోవాలి, లేకపోతే లెక్కలు తారుమారవుతాయి. పోయినసారి ఒక పనివాడి వల్ల మనకి చాలా నష్టం వచ్చింది. ఈసారి అలా జరగకూడదనుకుంటున్నాను. అలాగేనండి, మీరు తొందరగా తయారవ్వండి. నేను ఈ లోపల మీకు ఒక బాక్స్లో అన్నం పెట్టిస్తాను. అలా రాజేష్ బాధ్యత అంతా కీర్తి చూసుకుంటూ ఉండేది. తన మరిదిని స్కూల్కి తీసుకెళ్లటం, తీసుకురావటం, మళ్ళీ ట్యూషన్కి తీసుకురావటం తన బిడ్డలాగా చూసుకునేది. తనలా చూసుకోవడం వల్ల రాజేష్కి తన మీద గౌరవం ఇంకా పెరుగుతుంది. అయితే కౌసల్య కూడా ఇంత మంచి కోడలొచ్చిందని మురిసిపోతుండేది. ఒక్కరోజైనా కీర్తి కౌసల్యని ఇబ్బంది పెట్టిందన్న మాటే లేదు. అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండి అందరికీ భోజనం పెట్టేది. ఒక్కరోజు కూడా అలసిపోయానన్న మాట కీర్తి నోటి వెంట వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక రాకేష్ బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు. తను ఇంట్లోనే ఉండి బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించినందుకు బంధువులంతా తనని బాగా ప్రశంసిస్తారు. కౌసల్య మరియు రాజేష్ రాకేష్ని చూసి చాలా గర్వపడతారు. అయితే రోజు రాకేష్ ఆఫీస్కెళ్ళొచ్చేవాడు. కొద్ది రోజుల తరువాత రాకేష్ ఇంటికి కావలసిన అన్ని సామాన్లు కొంటాడు. ఇంటిని మార్చాలి, పాతకాలపు ఇంటిని రీమోడలింగ్ చేయించాలనుకుంటాడు. అలాగే అన్నీ మార్చి అందంగా తయారు చేయిస్తుంటాడు. ఎందుకురా ఇవన్నీ ఇప్పుడు మారుస్తున్నావు? మా ఇల్లు బాగానే ఉంది కదా. వర్షాకాలంలో కారిపోతుందన్న భయం కూడా లేదు. మన నాన్నగారు అంత బలంగా కట్టించారు. మనిద్దరికీ సరిపడా రూములు కూడా ఆల్రెడీ కట్టించి పెట్టారు.
వాళ్ళు ఉండడానికి కూడా ఒక రూమ్ కట్టించుకున్నారు. ఇక మార్చాల్సిన అవసరం ఏముంది చెప్పు? అలా కాదన్నయ్యా, మారుతున్న తరాన్ని బట్టి మనం కూడా మారుతుండాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా వదిన ఇప్పటి వరకు మనల్ని ఏమీ అడిగేది కాదు. తను నీకు భార్యగా ఈ ఇంటి కోడలిగా రావటం మన అదృష్టం అన్నయ్యా. ఇప్పుడు నేను చేసిన మార్పుల వల్ల ఇంట్లో ఎంత ఉపయోగపడుతుందో నీకు అర్థమవుతుంది కదా. అందరికన్నా ఎక్కువగా వదినకి అన్ని పనులకి సదుపాయంగా ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్ వల్ల వదిన చేత్తో బట్టలు ఉతకాల్సిన పని లేదు. మనం బయటికెళ్ళి మన బట్టలన్నీ ఎంత మురికి చేసుకొస్తాం, అయినా ఒక్కరోజు కూడా తను మనల్ని ఏమీ అనదు. కష్టపడి ఉతికారేస్తుంది. ఇలాంటివి చాలా పనులున్నాయిలే అన్నయ్య, తను చెప్పుకోలేదు కదా, కానీ కష్టపడి పనిచేస్తుంది. ఈ మధ్య చూస్తున్నావా తనెంత నీరసించిపోతుందో? ఇవేవీ నువ్వు గమనించటం లేదు. అందుకే ఈ మార్పులన్నీ చేయించాను. పోనీలే, చేయించావు కదా, ఇంట్లో వాళ్ళందరికీ ఉపయోగపడతాయిలే అని రాజేష్ అనడంతో రాకేష్ దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడు. అలా చేయిస్తున్నారన్న విషయం ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది. రాకేష్ ఎంత మంచివాడో, ఇంట్లో వాళ్ల కోసం ఎంత ఆలోచిస్తున్నాడనుకొని సంబంధాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. అయితే ఒకరోజు పక్కింటి సుజాత కౌసల్య దగ్గరికొస్తుంది. ఏంటి, మీ వాడికి మంచి మంచి సంబంధాలొస్తున్నాయంట, నువ్వు దేనికి కొట్టటం లేదంట? అసలు నీకు చిన్నోడికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? నేను పెళ్లి చెయ్యనని అనలేదు కదా, కానీ ఇప్పుడే చెయ్యను. ఒక 2 ఏళ్ళు ఆగి తర్వాత చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడేగా తనకు ఉద్యోగం వచ్చింది, కొన్ని రోజులు ఉద్యోగం చెయ్యనివ్వు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లే ఏదో రోజు పప్పులో కాలేస్తారు. సుజాత అలా అంటూ ఉండగా రాకేష్ ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికొస్తాడు. చూసావా, అందుకే అతిగా మాట్లాడకూడదు. అసలు నువ్వు సంబంధం చూసి చేసుంటే ఇలాంటి పరిస్థితి రాకపోదును కదా. ఇంటికి తెచ్చిన వాళ్ళంతా కోడళ్ళైపోతారా ఏంటి? తను స్నేహితురాలు కూడా కావచ్చు కదా. నువ్వు ప్రతిదానికి పెడర్థాలు తీయటం మాని. సర్లే, అవన్నీ నాకెందుకు, మీ ఇంట్లో గోలేదో నువ్వే పడు అని అనుకుంటూ సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎవర్రా ఈ అమ్మాయి, మనింటికెందుకు తీసుకొచ్చావు? అమ్మా, ఈ అమ్మాయి నేను చదువుకుంటున్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏంట్రా, మమ్మల్ని ఎవ్వరినీ అడగకుండా నువ్వే నిర్ణయం తీసుకున్నావు? కనీసం ఒక్కసారైనా మమ్మల్ని అడగాలి కదా. నిర్ణయం తీసుకునేంత పెద్దవాడివి అయిపోయావా నువ్వు? పోనీలేమ్మా, వదిలే. తను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని చెప్తున్నాడు కదా, వివాహం చేసుకుని రాలేదు కదా, వదిలే. వాడు చిన్నవాడు, వాడికేం పెద్దగా తెలీదు. మనం వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడదాం. అంతా ఓకే అనుకుంటే వీడికి మరియు ఆ అమ్మాయికి వివాహం చేసేద్దాం. రాజేష్ అలా అనడంతో కౌసల్య ఏం చెప్పలేక సరే అంది. కౌసల్య, రాజేష్ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడి అంతా ఒకటే మాట అనుకోవడంతో మంచి కళ్యాణ మండపం బుక్ చేసి 3 రోజుల పాటు అక్కడే ఉండి పెళ్లి చేసుకోవాలన్న రాకేష్ కోరికను కౌసల్య మరియు రాజేష్ పూర్తి చేశారు. ఇప్పటి రోజులకు తగ్గట్టుగా హల్దీ, మెహందీ, సంగీత్ అన్ని రకాల ఫంక్షన్లు చేసి మరీ పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకి కుసుమ ఒక్క పని కూడా చేసేది కాదు. అన్ని పనులు కూడా తన భర్త రాకేష్తోనే చేయించేది. కొత్తలో రాకేష్ చాలా సరదా పడుతూ పనిచేసేవాడు. కానీ కొద్ది రోజుల తరువాత రాకేష్కి చాలా ఇబ్బంది కలగటం మొదలవుతుంది. ఆఫీస్ నుండి వచ్చి తన పని, కుసుమ పని చేసేటప్పటికీ తల ప్రాణం తోకకొచ్చేది. ఎందుకంటే రాకేష్ భార్య వచ్చాక రాకేష్ పనులన్నీ కీర్తి చేయటం మానేసింది. కీర్తి అలా చేయటం వెనుక కౌసల్య హస్తం ఉంది. కౌసల్య చెప్పటం వల్ల తను కుసుమ మరియు రాకేష్ వాళ్ల పని చేసేది కాదు. వదినా, నేను ఆఫీస్ నుండి వచ్చి నా పనులు చేసుకోవటం, తన పనులు కూడా నేనే చేయటం చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వెలాగైనా నాకు సాయం చెయ్యాలి. ఇలాగే జరుగుతుందంటే నేను కొద్ది రోజులకి మంచం పట్టేస్తాను. ఎందుకంటే నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. నువ్వేం కంగారు పడకు. నీ భార్య అన్ని పనులు తనే చేసేటట్టుగా చేస్తాను. కానీ నేనేం చేసినా నువ్వేమీ అనకూడదు. నీ ప్రతి విషయం నాకే చెప్పాలి.
ప్రతి పని నాకే చెప్పాలి. అయితే కీర్తి చాలా తెలివిగా ప్రతి పని చేస్తూ ఉండేది. రాకేష్ కూడా ఆఫీస్ నుండి వచ్చాక అన్ని విషయాలు కీర్తికి చెప్పేవాడు. కాఫీ కావాలన్నా వాళ్ళ వదినని అడిగేవాడు. తను ఏ షర్ట్ వేసుకోవాలో కూడా వదిననే అడిగేవాడు. ఏ రోజు ఏ టిఫిన్ తినాలో కీర్తి వచ్చి చెప్పేది. తనకి ఏ డ్రెస్కి ఏ షూ మ్యాచ్ అవుతుందో, ఏ వాచ్ మ్యాచ్ అవుతుందో అన్నీ కీర్తిని అడిగి డిసిషన్ తీసుకునేవాడు. తనకేం కొనుక్కోవాలనిపించినా కీర్తిని తీసుకెళ్లి కొనుక్కునేవాడు. అలా చేయటం కుసుమకి నచ్చేది కాదు. వెంటనే ఒకరోజు కీర్తి దగ్గరికి వెళ్ళి రాకేష్ పనులన్నీ తనే చేస్తానన్న విషయం చెప్పింది. ఆ విషయం విని రాకేష్, కీర్తి, కౌసల్య చాలా సంతోషిస్తారు.